వెల్కమ్ టు బీజే టీవీ. చంద్రుడు క్రియేషన్స్ కొత్త తెలుగు ఓటీటీ సినిమా తీర్పు ప్రారంభోత్సవం 13 ఏప్రిల్ 2025న అమీర్పేట్లోని సినిమా ఆఫీసులో ఉదయం 11 గంటలకు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత శ్రీ రాళ్లబండి వెంకట సుబ్రహ్మణ్యం, సీనియర్ ఫిల్మ్ వ్యక్తులు శ్రీ నరసింహారావు, శ్రీ సీతారామ చౌదరి, శ్రీమతి గిడుగు కె కృష్ణ, శ్రీరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. Dialogues. I'm taking care. And నేను ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నాను. దాని తర్వాత ఒక 2-3 years నుండి ముందు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్కి పునాది వేసాను. ఈ కాంటెక్స్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను 5 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. దాంట్లో ఏజీబీఆర్ క్రియేషన్స్కి కింద నిర్మించిన తోడు కావాలి అనే ఒక షార్ట్ ఫిలిం నేను డైరెక్షన్ చేశాను. దానికి దగ్గర ఒక 2 లక్షల వ్యూవర్స్ వచ్చారు. సో ఆ విధంగా అది స్ఫూర్తిగా తీసుకుని ఈ తీర్పు చిత్రాన్ని తీద్దామని ప్లాన్ చేశాను. ఇది 100% ఓటీటీ మూవీగా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నాము. ఛాన్స్ ఉంటే థియేటర్ రిలీజ్ కూడా ప్లానింగ్లో ఉన్నాను. ఇప్పుడు నా టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ను పరిచయం చేస్తాను. నరసింహారావు గారు మాట్లాడతారు. ఆయన దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కేవీఎల్ నరసింహారావు, ఆల్ ఇండియా రేడియో, టీవీ, మూవీ సీనియర్ ఆర్టిస్ట్, అడ్వకేట్ అండ్ లీగల్ అడ్వైజర్. తీర్పు ఓటీటీ మూవీ శ్రీ రాళ్లబండ గారు ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా ఈ సినిమా తీస్తున్నారు. చాలా మంచి సినిమా. తీర్పు అంటే మార్పు కోసం. So justice prevails to win. Victims should not suffer. అనే ఉద్దేశంతో ఒక మంచి ఎయిమ్ తోటి చాలా కథాకమం చాలా బాగుంది. ఇది సినిమాటిక్గా చాలా బాగుంది. జడ్జిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సలెంట్గా ఉంది. మంచి కథతోటి చాలా మంచి డైరెక్షన్ కూడా ఆయన బాగా వాల్యూస్ అది బాగా తెలుసు. ప్రొడ్యూసర్ కూడా బాగా తెలుసు ఆయనకి. ఆయన అనుభవంతో ఈ సినిమా ఓటీటీకి తీయడం జరుగుతుంది. దీంట్లో నేను మెయిన్ క్యారెక్టర్ జడ్జిగా చేస్తున్నాను ఈ సినిమాలోను. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న సినిమా అయినా మంచి సినిమా. ఇలాంటి సినిమా చూడాలి. సామాజికంగా చాలా స్పృహతో తీసే సినిమా ఇది చాలా పబ్లిక్ అవేర్నెస్ ఈరోజు చాలా అవసరం. జ్యుడిషియరీగా కూడా ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అవేర్నెస్ కోసము, పబ్లిక్ అవేర్నెస్ కోసము చాలా మంచి సబ్జెక్ట్ తోటి సినిమా తీస్తున్నాము. ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.